ఉంది, చాలామంది నష్టపోతున్నారు. సమయం పోతున్నది. వాళ్ళని మనం చేసుకుని కొన్ని ఏవో ఇవి చూస్తుంటారు. లౌకికంగా ఏవో అప్పటికప్పుడు ఏదో వస్తువులు సృష్టిస్తున్నారు, ఇలాంటివి చేస్తుంటారు. అది తాత్కాలికం. అది మనిషికి కావలసిన సిద్ధి ఏంటంటే తనకు తను ఏది అడగకుండా ఉండడమ్మా. ఎవరిని? భగవంతుడు. తనకి నాకు ఇది కావాలి భగవంతుడా అనకుండా ఎప్పుడు ఉంటాడో అప్పుడు మోక్షానికి చేరువవుతాడు. అది మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేను చెప్పింది కాదు, ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎప్పుడు మనకి ఇది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, నా భార్యకి ఇది కావాలి, నా తమ్ముడికి ఇది కావాలి, మన గురించి లౌకికమైన ఈ వ్యవహారాల్లో చిక్కుకుంటే మనం మరి మోక్షానికి కాలేదు. అది అందుకే చాలా తక్కువ అని చెప్తున్నాను. ఎవరు కూడా చాలా ఇది సాధ్యం కాదు. సిద్ధి పొందడం అంటే చాలా కష్టం. సిద్ధ గురువులు ఎక్కడో ఉంటారు. వాళ్ళని చూడటం కూడా ఈ యొక్క ఏమంటారు సామాన్యమైన నేతలంతా చూడలేం. మనం హిమాలయాల్లో వాటిలో తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, నేపాల్లో ఉన్నారు. అలాగే మనం ఇంకా అలా చైనా వెళ్తూ ఉంటే అక్కడ కూడా మనకు సిద్ధయోగులు ఉంటారు తపస్సు చేసుకుని. అందుచేత సిద్ధి పొందిన వాళ్ళు, సిద్ధికి ప్రయత్నించిన వాళ్ళు చాలా తక్కువ. నన్ను చేరుదాము అనుకున్న వాళ్ళకి నేను మోక్షం ఇస్తాను. భగవంతుని నిరంతరం తలుచుకుంటూ లౌకికమైన కార్యక్రమాల్లో వాళ్ళ మనస్సును లగ్నం చేయకుండా ఎవరైతే నా మీదే దృష్టి నిలుపుతారో వాళ్ళు సిద్ధి పొందడానికి నేను తప్పకుండా అవకాశం ఇస్తాను అంటాడు పరమాత్మ. చెప్పుకోవాలంటే ఎంత ఉంది సమయం. మళ్ళీ ధ్యానికి మాస్టర్ అంటున్నారు కాబట్టి ఆ 3వ శ్లోకం చెప్పేసి మళ్ళీ టైం మనకి ఎన్ని నిమిషాలు మళ్ళీ ధ్యానం ఉంటుంది కదా. 18వ శ్లోకం. బహూనాం జన్మనాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. అనేక జన్మలు మనం ఎదురు ఉంటాం. ఎన్నో జన్మలు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇన్ని అవతారాలు ఎత్తాడే, 21 అవతారాలు ఎత్తాడు. ప్రత్యక్షంగా మానవులకి మనకి 10 చెప్తూ ఉంటారు, 10 అవతారాలని. కానీ ఆయన 21 అవతారాలు ఎత్తాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్ని అవతారాలు ఎత్తి అన్ని జన్మలు ఎత్తినప్పుడు మానవ మాత్రం మనకేంటి? మనం ఎన్ని జన్మలు ఎత్తారు? ఎన్నో జీవరాశుల్లో మనం పరిభ్రమించి అక్కడికి చక్కనైన జన్మ వచ్చింది మనకి. ఎందుకు? విచక్షణ జ్ఞానం ఉండే, మంచి జ్ఞానం ఉండే ఒక చక్కని జన్మ మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనకు మోక్షం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా అది ఎవరైతే తత్వజ్ఞానం పొందుతారో, తత్వజ్ఞానం అంటే ఏంటి? ఆధ్యాత్మికమైన జ్ఞానం, స్పిరిచువల్ అంటే స్పిరిచువల్గా మనకి ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకొని మనం అర్పించుకోవడం. అలా అర్పించుకున్నప్పుడు తప్పకుండా ఆత్మజ్ఞానం అవుతాడు. నేను చెప్పాను కదా, లౌకికమైన విషయాలు కోరకుండా మనం ఇతరుల బోధన కోరుకున్నవాడు ఏంటి? ఈ ప్రాపంచిక సుఖాలని ఎవరైతే త్యజిస్తాడో, ప్రాపంచిక సుఖాలు, అటువంటి వాడు ఏమవుతాడు అంటే తప్పకుండా ఏమవుతాడు? తత్వాన్ని తెలుసుకుంటాడు. తత్వాన్ని తెలుసుకొని సర్వము వాసుదేవుడే, సకల జీవరాశుల్లోనూ ఉండేది ఆ వాసుదేవుడే. మనం చాలా మంది ఏమనుకుంటాం, వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఏమన్నాడు తెలుసా? సకల జీవరాశుల్లో నేనున్నాను, ఇందుగలడందు లేడని సందేహము వలద చెక్కి సర్వోపగతడెందెందు వెతికి చూచిన అందందే గలడు అన్నాడు. ఎవరన్నారు? ప్రహ్లాదుడు. ఇందు గలడందు లేడని ఇక్కడ అక్కడ కాదు, సర్వకాల సర్వ అవస్థ ఎందును, సర్వ ప్రాణులు ఎందును, ఈ కొండల్లోని వనాల్లోని అన్నిట్లోని, జీవరాశులు అన్నింటిలోని, జీవం ఉన్న వాటిలోని, జీవం లేని వాటిలోని అన్నింటిలోని నేనే, ఆ స్వరూపాలన్నీ నేనే, ప్రతిదీ కూడా నేనే అని ఎవరైతే